ఇక మిగతా వార్తలు చూస్తే అర్హులైన వారికి రేషన్ కార్డు అందేదాకా ప్రక్రియను కొనసాగిస్తామని తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా నారాయణపూర్లో జరిగిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన సభలో దరఖాస్తు ఇచ్చిన మీ సేవా సెంటర్లలో కూడా దరఖాస్తు చేసుకున్న అర్హతను పరిశీలించి రేషన్ కార్డులు ఇస్తామన్నారు. జనవరి 26వ తేదీ నుంచి కొత్త రేషన్ కార్డులు ఇస్తామన్నారు. భూమి లేని నిరుపేదలకు సైతం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12,000 రూపాయలని అందిస్తామన్నారు. 26వ తారీఖున ప్రారంభించి తెలంగాణ రాష్ట్రంలో అర్హత ఉన్న చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. 26వ తారీఖు మొదలై చివరి వ్యక్తికి అర్హత చివరి వ్యక్తికి రేషన్ కార్డు వచ్చే వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. మేము ఇది రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మేలు జరగాలని ఈ రేషన్ కార్డు కార్యక్రమం చేపట్టినము. మీరు గతంలో అప్లై చేసిన ఈ సేవా సెంటర్లో, మీరు ప్రజాపాలన అప్లై చేసిన, మీరు ప్రజావాణిలో కాగితం ఇచ్చిన, మీ పేరు సోషియో ఎకనామిక్ సర్వేలో ఇచ్చిన, మీరు ఎక్కడ ఇచ్చినా మీ అర్హత పరిశీలించి మీరు రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. అక్కలు చెల్లెలు ఇంకో విషయం చెప్పాలి మీకు. మీరు ఈరోజు నేను వెళ్ళిపోయాక మీకు లిస్టు చూపెడతారు. బై ఛాన్స్ మీ పేరు ఎక్కడా లేకుంటే ఈ రోజు మీరు అప్లికేషన్ ఇవ్వండి, మీ పేరు పరిశీలన చేసి మీకు కూడా అర్హత ఉంటే రేషన్ కార్డు ఇస్తారని చెప్పి మనం చేస్తున్నాం. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు వీలైనంత త్వరలో నిర్వహిస్తామని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్ శివార్లో గ్రామ సభల్లో పాల్గొన్న తర్వాత చిట్చాట్లో ఆసక్తికర విషయాలు ప్రస్తావించారు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకుని తెలంగాణ రాగానే బీసీ కమిషన్ రిపోర్ట్ అందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయని ఆమె విచారం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పథకాలను పేదలకు అందించే ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తామన్నారు. బీఆర్ఎస్ నాయకులు నీతి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పాలన చేతగాక ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ నాయకులు పదవుల మీద ఉన్న ఆకాంక్ష ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలనే ధ్యాస లేకుండా పోయిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పథకాలను నిజమైన పేదలకు అందివ్వాలని గ్రామ సభల్లోనే లబ్ధిదారులు ఎంపిక చేస్తామన్నారు. గత 10 ఏళ్లుగా రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ప్రజల్లో కొంత ఆందోళన కలిగిస్తోందన్నారు. వ్యవసాయం చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా అందిస్తామన్నారు.